పూజకు అటువంటి కనుక నాయన సత్యవంతుల శ్రమ తీసుకొచ్చి దండ కూర్చుకొని మెడకేసుకొని జపం చేస్తారు కనుక నాయన శ్రమ తీసుకు రాకపోతే నీ శ్రమను ఖండించు సత్యవంతుల శ్రమ తీసుకొచ్చి నా చేతికి ఇయ్యకపోతే నీ శ్రమ ఖండించి కనుక దండ కూర్చుకొని మెడకు వేసుకొని అటువంటి జపం చేస్తా బాబు మంచి మాట కొద్ది సత్యవంతుల శ్రమ తీసుకొచ్చి నా చేతికి ఇయ్యవు నాయన బిడ్డ మాట శివన పెట్టిండు యువతరో మహారాజు ఏమంట ఉన్నాడు సరే పర్వాలేదు బిడ్డ యమ బట్టలు తోలి అటువంటి సత్యవంతులు ఎలా ఉన్నారో సత్యవంతులు అటువంటి యువలో ఒక మత్స్య జీవి ఎవరు ఉన్నారో సత్యవంతుల శ్రమ తీసుకొచ్చినాక నీకు అటువంటి కనుక నాయన మతలావు అమ్ముతా వచ్చి తీసుకుపో బిడ్డ శ్రావణాది బాధపడకు భయపెడకు అటువంటి కనుక నన్ను భయపెట్టకు బిడ్డ నువ్వు వెళ్ళి బొమ్మను కనుక బిడ్డకు బుద్ధి మాట చెప్పి బిడ్డను సాగదోలేండు నా బిడ్డ అన్నంత పని చేస్తుంది సత్యవంతుల శ్రమ తీసుకురాకపోతే నా శ్రమ వచ్చి అటువంటి దండకేసుకొని మెడకేసుకొని జపం చేస్తాడట చిత్రగుప్తుని దగ్గర విడిచిండు కొడక చిత్రగుప్త భవిష్యవాణి చేతవంటి అతల వితల రసాతల యుగలోకం జగలోకం మత్స్యలోకం మానవలోకం 7 14 లోకాలు జీవులెన్ని సత్య జీవులెన్ని మన యమలోకం మత్స్య జీవులెన్ని సరకం పోయే జీవులెన్ని మన అటువంటి నరకం పోయే జీవులెన్ని సత్యవంతుల జీవులు మన యమలోకం వచ్చేది ఉన్నదా భవిష్యవాణి అన్నాడు కాలింగం కాపారం భూలోక నగరం ఏనాడు కనుక రత్నాల కోట పట్టణాన్ని పరిపాలించేవాడు రాజు రత్నంగా మారాదు తన భార్యంగా అడవిల్ల శ్యామరాజు ఎన్నాడు బిడ్డలు ఎన్నాడు కనుక నాయన నట్టడి లోపల వేణుగోపాల స్వామి గుళ్ళలో తవసు పట్టినప్పుడు కనుక భగవంతుడు శంకరుడు చేరవచ్చి జంగమ అవతారం మీద బిడ్డ సంతానం ఇచ్చిండు సంతానం ఇయ్యంగా ఏమన్నాడు ఓ బిడ్డ భక్తురాలా నీకు బిడ్డ సంతానం ఇస్తాను కానీ బిడ్డ పుట్టినాక 7 ఏళ్లకు 3 రోజులు తక్కువ ఉన్నాక నీకు ప్రాణగండమో అన్నాడు ఏ గాశాలమైన మంచిదే నాయన ఏ గండమైన మంచిదే నాకు కన్న పేరు దగ్గర రావాలి ఏ కొట్టు పేరు దూరం అటువంటి దూరం కావాలని సాగు గొప్పకొని బిడ్డ సంతాన ఫలం తీసుకున్నది ఆ సత్యవంతరాలు శ్యామదేవి జీవితం కాదు నాయన భవిష్యవాణి లోపల చిత్రగుప్తునికి కనబడతా ఉన్నదా శ్యామదేవి జీవితం మన లోకం వచ్చేది ఉన్నది అన్నాడు వెంటనే ఏమవుతారు మహారాజు ఏం చేసిండు తన కింద ఉన్న 7 ఏమో వడల దగ్గర విడుచుకున్నాడు ఏమో బట్టలు రంపెలు సరిపగ్గాలు పట్టమంటే కనుక పారకట్టలో పండ్ల పూదాన గంట కత్తులు పెట్టుకోని ఆ భూలోక నగరం రత్నాల కోటకెళ్ళిపోయి కనుక నాయన కాలపాశం లోపల సత్యవంతురాలు శ్యామదేవి జీవితాన్ని పట్టుకొని యమలోకం రమ్మన్నాడు తలగొట్ట ముఖమయ్య తలవరల కాకులందరూ అటువంటి కనుక 7 ఏములు రంపెల వరుసలు సరి పగ్గాలు చేత పట్టుకొని భూలోక నగరం రత్నాల కోట అని పట్టుకోని కోట కత్తరే కోట లోపల వచ్చే వరకల్లా చుట్టూ మగలు కూడా సూర్య వాటిల్లు కందమన మగులు పోయి కంటే మగులు గోడ మీద వచ్చిండు మరి అటువంటి 7 ఏళ్ల బిడ్డ ధర్మాన వల్ల చదువుకోని వెళ్ళి తన భర్త రాజు రత్నంగా మహారాజు రాజు కచేరికి వెళ్ళిపోయింది
మంచి అరువుల మీద కొంగు వరుసుకొని అలాగే కన్నుల్లా అది అలాగే కన్నుల్లా చెరువుల మీద కొంగు వరుసుకొని పండుకుంటే పల్లాన చామల యముడు వంపిన యువదూతలు అటువంటి గమారు కట్ట నవ్వులు కూడా మీద పాలు కట్టలో పండు పుదాన గండ్ర కత్తులు పట్టుకొని పక్క పక్క నవ్వుకుంటా ఏమే శ్యామలమ్మ శ్యామల నీవు అలగొట్ట ఉకుమాయ తలవల కాకులందనమ్మా గోడ మీద ఏడుగురు యములు రమ్మని గనక నాయన బెదిరిస్తూ ఉంటే రాజనుడా కలవాడు చూస్తున్నదే అమ్మా అయ్యా ఎవల కాళ్ళ మీద పడుతున్నదా అయ్యా ఎవరి కాళ్ళు వస్తున్నది కలవదల పెడుతున్నాయ్యా నేను అయ్యా నా బిడ్డ చిన్న అయ్యా అయ్యా ఎవరాడు ఏడేళ్ళ నా బిడ్డ అనరానది నేను కనీ భూమి ఏది కట్టు కూడా పోతున్నాయ్యా అట్టుకోని కూడా పోతున్నాయ్యా అయ్యా ఎవరాడు రేపు రేపటి నుంచి అయ్యో నా బిడ్డ పడిపోక ఎవరు నెత్తులు ఎవరు తాను మొయ్యాలి అయ్యో అయ్యా నా బిడ్డకు పిల్లలు తెలవారేసి నా బిడ్డలకు సంతోషంగా ఎవరో ఒక వస్తానయ్యా నేను సత్యదాన్ని దత్తన్నా వచ్చదాన్ని వస్తన్నా నా రాజు రాజ్యం మీద వెండు బడికి వెళ్ళి ఏడేళ్ళ నా బిడ్డ వచ్చినాక బిడ్డకు పుత్రి కానాలు చెప్పుతా అవ్వ సాటు బిడ్డే నాకు సాటు బిడ్డే ఒక 3 రోజులు కలిగితే 3 రోజుల్లో ఎదిగిన ఏడేళ్ళ బిడ్డకు పెళ్లి చేసి ఒక చేతులు పెట్టి నేను పెట్టింది నాయన బిడ్డ బడికి పోయింది నాయన నా బిడ్డ వచ్చినాక కన్నోని చేతులు పెట్టి 3 రోజులు నా బిడ్డ పెళ్లి చేసి నాయన నువ్వు రమ్మన్న కాడికి నువ్వు అటువంటి కనుక నాయన నాకు కనుక అవసరం కాళ్ళు గడుపులు పట్టుకున్నప్పుడు అక్కడ యువతలో మారాయి బిడ్డ పూజలు ఇంకా 3 రోజులు గడువు ఉన్నది నాయన అందుకే అంటారు ఎవరి శిక్ష తీసే జీవిత ఖైదీకైనా చివరి కోరుకుంటది సరే పర్వాలేదు బిడ్డ భక్తురాలా రేపు లేదు ఎల్లుండి వస్తామమ్మా ఈ 3 రోజులు నీ బిడ్డకు పెళ్లి చేసినా చేయకపోయినా 3వ రోజు నాడు మాత్రం నీ ప్రాణం ఉండకపోక తప్పది ఊళ్ళకు గాలి కలిగి బాధ అనిపించి జీవితాన్ని పట్టకపోలేక వదిలిపెట్టి రేపు లేక ఎల్లుండి వచ్చి జీవితాన్ని పట్టకపోతాం అన్నారు ఈ ఊళ్ళో వచ్చి పేనగాడికి వెళ్ళి చదువుకుండ దల్లు అంటుంది గుండెలాగు పిల్లు అంటుంది తల్లికి చిన్న వయసు మంచి అరువుల మీద నా బిడ్డ ఎప్పుడు వస్తాడో నా భర్తాడు రాజు రత్నంగా మారాదు ఎప్పుడు వస్తాడో అయ్యో చిన్న పోయి కన్న తల్లి
చిన్నబోయి కన్న తల్లి శ్యామలవ్వ తిరువంతి ఎరువుల మీద రాజు కచ్చేరి వేలు రాదు రత్నంగా మా రాదు అటువంటి కనుక 1 గంట టైం అవుతుంది కచ్చేరి బంధు పెట్టిండు అటువంటి కుదిరేని పాకోళ్ళు చాలా ధరించుకోని కచ్చేరికి 60 బంధు పెట్టిండు గుర్రం వేసుకొని తన అంటే మనకు మిత్రులు బంగారు హోటల్ రాదు రత్నగుడు కచ్చేరి గాడి వెళ్ళి ఇంటికల్లా వచ్చినాడు కచ్చేరి గాడికి వెళ్ళి ఇంటికి వచ్చిండు ఆ గిట్ల గుర్రం దిగిండు అందుకే అంటారు ఇంటి సంగతి ఇంటి ముందర పందిరే చెప్తారా మొన్న కచ్చేరి గాడికి వెళ్ళి వస్తంటే నా గుర్రం డెక్కలరికిరిని ఎదురుగా వచ్చి ఎదుర్కొని రోగిలు నింపుకునేది ఇవాళ నా భార్య ఎందుకో ఎదురుగా రాకపోయాను రాజు గుర్రం అల్లా దిగినాడు మంచి ఎరుగుడా మీద అయ్యా రాజల్ల వచ్చినాడు శ్రీమంచి ఎరవచ్చే వరకు ఆయన ఎవని కాళ్ళ పడ్డది కాని చూస్తాను బెదిరి చూస్తాను ఎల్లరు సూపులు చూస్తాను ఎరగల్ల పడతాను దేవి శ్యామలవ్వ భార్య దగ్గరికి వచ్చి యారి బామ మండల కొట్టిన మరుగుల ముఖం చేసినవు తెంపిన మల్లె పువ్వులు దేహం చిన్న వేణు బాధ నీకు వచ్చిన బాధ అటువంటి అడిగిన ముఖమేదమ్మా అయ్యా నానా ప్రాణాలా ఓనాలా అయ్యా ఓనాలా రండంగా మారాలా ఇది ఉరికొచ్చి పట్టకాల పడుతున్నదే అమ్మా సంతానం ఒడిగట్టుకుంది నా ప్రాణగంట అనుకుని సంతానం ఒడిగట్టుకుంది నేనాడా నీకాలు మొక్కుతానే ఓడాలా కడుపుల ఓడాలా నమాటగాలి గింతే ఓడాలా ఒక్కగాడు ఒక్క వీడాడు రాగలే నాని ఉండగా నాని రోగాలకు కొరనాలి నా ప్రాణం ఉంటుందో పోతుందో ఇప్పుడు ఏ ప్రాణం ఇప్పుడు పోదు ఎవరికే తెలుసయ్యా రేపటికెళ్ళ నా ప్రాణం వెళ్ళిపోతే నా బిడ్డ ఏ చెట్టుకి ఎడుతుందో ఏ గుట్టకి ఎడుతుందో అలాగా నా కళ్ళ కూడా కన్న బిడ్డ కూడా రాత్రికి తెలవాలి నెత్తినేసి మన బిడ్డను ఇంటిదా నేతలకు పోయిన కాడ తృప్తి ఉంటుంది రాజవన్నవయ్యే ఓరాడా ఏ దేశవన్నవయ్యే ఓరాడా ఏ రాజవన్న ఓరా ఏ దేశవన్న వెళ్ళిపోయినాదా మన బిడ్డకులకి భర్తనా మనకు కళ్ళు చూసి కదా మన బిడ్డకులా ఫోన్ చేయండి రాదా ఒక్కొక్క మాటలంటే సాడు బిడ్డ సాడు బిడ్డ 7 ఏళ్ల బిడ్డకు నారా ఎవడోళ్ళు వచ్చిండు కాళ్ళ గడపలు పట్టుకున్నా 3 రోజులు కరబడుకున్నా 3 రోజులు నా ప్రాణం పోతుంది నా ప్రాణం ఉండగా
మన బిడ్డకు పెళ్లి చేసి ఒక చేతులు పెడితే తేన కాడ నా జీవనానికి తుడుతంతా తుడుతుంటదంటూ నీకు కన్నోడు చెప్పినాడా కన్నోడు చెప్పినాడా ఏడేళ్ల బిడ్డ ఆటకళ్ళతోని ఆడుకునే వయసు పాటకళ్ళతోని పాడుకునే వయసు ఎదిగిన ఏడేళ్ల బిడ్డకు 3 రోజుల పెళ్ళంటే ఎక్కడ పిల్లగాడు ఒప్పుకోవాలనే బామ్మ అందుకే అంటారు బామ్మ అన్ని రోగాలకు మందు ఉన్నది కానీ మనో వ్యాధికి మందు లేదు అన్నాడు అటువంటి పుల్లల్లా పూజ చేసినాడు బ్రాహ్మణయ్య వచ్చి సంతానం విజయంగా నీకు బిడ్డ పుట్టినాక 7 ఏళ్లకు 3 రోజులు తక్కువ ఉండగా నీకు ప్రాణగండవు ఆనాడు బ్రాహ్మణయ్య కామాటని నా బిడ్డ పుట్టి 8 రోజులు అవుతుందని ఏళ్ళ మీద లెక్క పెట్టినావు బామాయ్య 7 ఏళ్ళు అవుతుందని ఇక నా ప్రాణం పోతి రావచ్చని చెప్పి నువ్వు కలవరింపు మొదలు పెట్టినావు బామయ్య రమ్మయ్య మూలలు ఏ చోట ఉన్నదే మాగినాటి కళా బామ మనసున పెట్టబోకే చెట్టు గురుకాలం చెడ్డ కళ్ళు శివన పెట్టకే సామలా సచ్చినోళ్ళు ఎవరన్నా కనబడతారా చిన్ననాడు నేను అమ్మకు దూరమైనా నేను అయ్యకు దూరమైనా నిన్ను చూసి అడగడియనా అనుకున్నా నిన్ను చూసి అడగడియనా అనుకున్నా పాపాను అడగడియ నేను భార్యమని భావించుకున్నాను బిడ్డ పడికేన మన బిడ్డ ఇంటికి వచ్చే టైం అందం అవుతున్నా పడికి వేల బిడ్డ వచ్చే వరకు ఏడుస్తుంటే ఎందుకో ఏడుస్తాను అని బిడ్డ నేను బతికతట్టు లేనని మన బిడ్డతో చెప్తే మన బిడ్డ మనసు బాధపడుతుంది బామా సామన్న మాట నీ నోటికి రావద్దు అది నారాయణుడా నారాయణ మన బిడ్డకి దగ్గర పట్ట నాలుగు దూసుకొచ్చి కన్నం ప్రాణగండానికి బామా నేను ఎవరింటికి పోవాలి నా తోడ పుట్టిన వాళ్ళు అక్కలు ఉన్నారా చెల్లెలు ఉన్నారా నా అక్క కొడుకు ఉంటే పడితే అక్క నా భార్య బతికేటట్టు లేదు నా బిడ్డను అటువంటి నీ కొడుకు చేసుకోమని నేను అక్క కాళ్ళు మొక్కుతున్నా నాకు చెల్లి ఉంటే పడికే చెల్లెకు కొడుకుంటే పడికే ఓ చెల్లె నా భార్య బతికేటట్టు లేదు నీ కొడుకు నా బిడ్డను చేసుకోమని నేను చెల్లె కాళ్ళు మొక్కాను 10 రూపాయలు చేతులు లేకుండా పాలు జీవనం ఉండాలంటలే పెద్ద బాబుల బలగం లేదు నాకు చిన్న బాబుల బలగం లేదు పెద్ద బాబు బిడ్డలు లేదు నాకు చిన్న బాబుల బిడ్డలు లేదు నేను ఎవరింటికి నేను మోదు 7 ఏళ్ల పిల్ల అంటే ఓ బాబా 7 ఏళ్ల పిల్లకు 3 రోజుల లెక్క అంటే ఎక్కడ పిల్లగాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో బాబా చూటపని కాదు నాదా భర్తను నిలుచున్న కాడ నిలవనిస్తలేదు కూర్చున్న కాడ కూర్చోనిస్తలేదు నాదా ఇక వచ్చే యములు నాదా అమృతం విజమంటారు ఏ రాజ్యమన్న ఏ దేశమన్న వెళ్ళిపో మనకు 10 మంది కొడుకులున్నారా 10 మంది బిడ్డలున్నారా ఎవరన్నా నా బిడ్డను చేసుకుంటే నా యావదాస్తి రాసిస్తానని కనుక ఏనాడు కాళ్ళ గడపలు పట్టుకొని పిల్లగాన్ని ఖాయం చేసుకొని రావయ్యా రాజు రాజు ఉన్న కాడ ఉండనిస్తలేదు ఉన్న కాడ నిలుసోనిస్తలేదు అటువంటి జర్రికి శివం కలిగినట్టు కలిగింది ఓ భార్య పోరు కాగలేక రాజా రాజు ఇక నేను మళ్ళీ దాడల్లో పోతాను ఏడవకమ్మా నువ్వెత్తి ఎందుకు నా తల్లి ఎత్తందని కనుక 7 ఏళ్ల మన బిడ్డ నిన్ను చూసుకుంటా బాధపడుతుంది దాడల్లో పోతాను వచ్చిండు బంకుల గుర్రాన్ని బయట పడుతుండు
గుర్రం డాకుల వరాలు ముత్యాలు పోసుకొని గొల్ల కాలేసి వశం వంటలు కట్టే పోసేట పట్టిండు గల్లెం పోసేట పట్టిండు ఏ రాజ్యం పోవాలి ఏ దేశం పోవాలి ఏడేళ్ళ గిద్దాయ 3 రోజుల లగ్గం అంటే ఎక్కడ పిల్లగాడు ఖాయం అవుతాడో ఖాయం అనేది చిన్న పోయి రారాజు గుర్రం మీద కూర్చోవాలి అల్లుని దానల్ల రాజరత్నంగుడు రాజు బయలు వెళ్ళను రాజరత్నంగుడు ఎన్నల్లు ఎన్నెల్లు కడుపులు మార్చి పోగా కైకాలుతున్నారు చిన్నారి తమ్ముడు పొత్తోలే కూకుంటున్నారా చిన్నారి పిల్లలు పోగా కైకాలుతున్నారు చిన్నారి తమ్ముడు పొత్తోలే కూకుంటున్నారా చిన్నారి పిల్లలు రండి అంటూ బూటు పాలిసు చేసి చిల్లరకై చేతులు ఆపిందా చిన్నారి తమ్ములు చిల్లుల బతికైపోయిందో చిన్నారి పిల్లలు మట్టి ఆవును దక్కి సంచలతో తాలుగా పోసి గుట్టోలే ఇటుకలు వెలిసి బట్టీలకు ఆవిరై ఊరూరు తిరుగుతున్నారా చిన్నారి తమ్ములు చిన్నారి గంటూరు వేస్తూ ఓరే సూరే అన్న ఓటల్ల మీద చిన్నారి తమ్ములు మసిలాగా మారుతున్నారా రత్నాల కోట నాకు ఒక్కగాను ఒక్క బిడ్డ నా బిడ్డ నా భార్య బతుకు కట్టలేదు 3 రోజుల లగ్గం కావాలి ఏడేళ్ళ బిడ్డకు 3 రోజుల లగ్గం అంటే ఏమిరా ఎట్టి వాళ్ళ పిచ్చి వేసిందా ఎక్కడ అటువంటి కనుక నాని నా పిల్లగాన్ని ఒప్పుకుంటలేరు ఉత్తరాన్ని పనుడ బల్దాన్ని పురుగులు కన్న పురుగులు రాజా అది దక్షిణాది డబ్బుల్లా మేము దక్షిణ కాండం తొమ్మల్లాని భద్రాచల నగరం భద్రచల నగరం మీద రాదు వీరభద్రమన్న రాదు ఆ వీరభద్ర మహారాజు భార్య వెంకట మహాలక్ష్మ వాళ్ళ గర్భాన 6 కొడుకులు పుట్టిన తర్వాత చేసుకున్న భర్త వీరభద్ర మహారాజు కాలం వేసి భర్తమని ఉన్నప్పుడు 5 కొడుకులకు పెళ్లిళ్ళు చేసింది నాయన భర్త వినక చిన్న కొడుకు నాయన రాజసేన మహారాజు 12 ఏళ్ల బాలుడు ధర్మాన బల్లల్లో నటువంటి కనుక 10వ తరగతి చదువుకుంటాను కనుక రాజు వీరసేన మహారాజు చదువుకుంటా
ఉన్నాడా రాజు రత్నంగా మారాదు నాయన అటువంటి ఏళ్ళ బిడ్డ 3 రోజుల రత్నం కావాలని చెప్పి 4 రాజ్యాలు తిరుగుకుంటా వస్తాంటే ఎక్కడ తిరిగిన పిల్లగాడు రాను 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 అటువంటి దక్షిణాది కండవు దారగామ దేశం భద్రశీల నగరం చేరవచ్చిండు ఆ ఊరు గ్రామాస్తుల నగరీకుల పురజనులు తెలుసుకుంటున్నా ఆయన రాజుల ఇళ్ళల్లా ఎవరింటికల్లా పిల్లగాడు ఉన్నాడా నాకు ఒకగాను ఒక బిడ్డ ఎవరన్నా పిల్లగాన్ని ఒప్పుకుంటే నా యావదాస్తి రాజదేశం మొత్తం దారదస్తామంట రాసిస్తానన్నాడు అయ్యా అటువంటి గనక నాయన పనబడి దిశయందునా వీరభద్ర మహారాజు భార్య వెంకట మహాలక్ష్మి వాళ్ళ గర్భాన గనక 6 కొడుకులు ఉన్నారమ్మ 6 కొడుకులు పుట్టిన తర్వాత తన చేసుకున్న భర్త వీరభద్ర మహారాజు కాలం చేసిండు 5 పెళ్లిళ్ళైన ఆయన చిన్న పిల్లగాడు వీరసేన మహారాజు అయితే వాళ్ళ ఇంట్లో అటువంటి పెళ్లికి అటువంటి పిల్లగాడు ఎదిగి ఉన్నాడు ఆ ఎక్కడ మహాలక్ష్మి చిన్న కొడుకు అయితే చదువుకుంటాడు పిల్లగాడు అయితే ఉన్నాడని చెప్పి గ్రామాస్తులు చెప్పాను బట్టలు పట్టుకొని రాజు వీరసి అటువంటి రాజు రట్టంగా మహారాజు తన అంట ఎందరో మహాలక్ష్మి ఆకిట్ల చేరవచ్చిండు ఆకిట్ల గుర్రం ఆపిండు గుర్రం దిగి ముందు 3 అడుగులు వేసి పెద్ద తర్వాత కడపకాడ చేరవచ్చిండు దేవా నిజమైన చెంబు దేవా హరి హరి అక్క ఇంటి లోపల దర్వాజ దియాలే అక్క అక్క ఎక్కడ మహాలక్ష్మి తమ్ముడు నచ్చిన దర్వాజ దార సాగరి కనుక రాజు రట్టంగా మారాదు వెంకట మహాలక్ష్మి సలివేటంగా మెల్లగా కిరు మన తలుపు తీసి నాకు అటు తొడవు నా నగలు లేరు తొడవు తమ్ముళ్ళు లేరు మన వాళ్ళు అక్కడ వరుస పెట్టుకుంటూ వెళ్తారు అని మెల్లగా వచ్చి తలుపు తీసి అయితే అది భవనం ఆ కిరవండ తలుపు తీసే వరకు రాజొచ్చింది ఎవరయ్యా మీరు ఏ రాజ్యం ఉన్నది మనకున్న భూములు మందనావులు తలుపులు స్థావరాలు ఎక్కడ ఎందుకంటే వస్తే మీరు ఎవరయ్యా మీరు ఎవరయ్యా మీరు ఎవరయ్యా ఎవరయ్యా మీరు ఎవరయ్యా ఎవరయ్యా మీరు ఎవరయ్యా ఏటి రాజ్యాలు ఉన్నారయ్యా ఏటి రాజ్యం మీద ఉన్నారయ్యా అనుకున్నా ఎందుకంటే మీరు వస్తీరయ్యా ఎవరయ్యా ఏ రాజ్యం ఉన్నది మనకున్న 3 మంది రావాలి ఇక్కడ తొలుకొని స్థావరాలు ఎక్కడ అక్కడ వరకు పెట్టుకున్నావు ఇక్కడ ఏదో వచ్చినావయ్యా నీవు కూడబుట్టిన వాళ్ళు కూడ విరిగిన వాళ్ళు పెద్ద నాయన కొడుకు లేరు చిన్న నాయన కొడుకు లేరు అక్కంట వరుస పెట్టి పిలుస్తాను నాకు తమ్ముని పెట్ట నీకు నేను అక్కనేట నేను ఏది రాజ్యం నీది ఉన్నారయ్యా ఏది దేశం నీది ఉన్నాను అక్కంట వరుస పెట్టి పిలుస్తాను నాయన నా తోడబుట్టి కూడ విరిగినోని కాదు నాకు పెద్ద నాయన కొడుకవు కాదు చిన్న నాయన కొడుకవు కాదు ఏ రాజ్యం ఉన్నది ఏ దేశం ఉన్నది నన్ను అక్క అంటే అర్థం బట్టి పిలుస్తాను ఎక్కడికి వెళ్ళి చేరవచ్చాం అన్నప్పుడు రాజరత్నం కూడా ఏమన్నాడు అక్క మాది దశ 12 ఆవిడ మీద మాది నీరు నిర్మల కోట నిజమైన కోట రాదు రత్నాల కోట నా పేరు రత్నంగా రాదు నా
భార్య శ్యామలదేవి నా గర్భాన అటువంటి కనుక చూడంగా అటువంటి కనుక నాకు ఒక్కగానో ఒక బిడ్డ జన్మించింది. నా బిడ్డ 7 ఏళ్ల బిడ్డ, నా బిడ్డ అనురాధదేవి. అవ్వసాడు బిడ్డ ఆగుసాడు బిందే. నా భార్య అటువంటి సాగు బతుకుల్లో ఉన్నది. 7 ఏళ్ల బిడ్డకు ఈ 3 రోజుల లగ్గం చేయదలుచుకున్నని. ఇలా రాజ్యాలు కొల్ల దేశాల తిరుగుకుంటా విరవత్తంటే ఎక్కడ పిల్లగాడు ఖాయమైతలేడు. నీ ఊళ్ళకి వచ్చినాక నీ ఊరోలో తెలుసుకున్నా, నీ వాడకట్టలో తెలుసుకున్నా. నీ గర్భాన పుట్టిన 6 కొడుకులు ఉన్నదాట. 5 కొడుకులకు పెళ్లి చేసిన వాట. అందరికన్నా చిన్న కొడుకు ధర్మాన బల్లల్లో చదువుకుంటున్నాడు. నీ చిన్న కొడుకు కొడుకుని అడిగిపోను నేను వచ్చిన ఓ అక్క నీకు దండం పెడతాను. రాజ్యము కావన్నా దేశము కావన్నా కాదురాక బండారు అక్కాలంటే నీ కళ్ళు నాకు 10 మంది కొడుకులు అన్నాలే బాయిరా, 10 మంది బిడ్డలు లేరు. ఒక్కగాను ఒక్క బిడ్డకు ఏమడుగుతావు అడుగు. ఒకవేళ నువ్వు కాదంటే నాకు ఇక పిల్లగాడు ఖాయమ కాదు. ఇక నా భార్య అటువంటి సాగు బతుకుల్లో ఉన్నది. నేను పోయే వరకు నా భార్య ఉంటుందో, నా భార్య ప్రాణం పోతుందో. అక్క నీ తోడ ముట్టకున్నానా అక్క, నేను నీ కూడా పెరగకున్నానా అక్క, నీ తోడ పుట్టకున్నా కూడా పెరగకున్నా, నీ తోడ పుట్టిన అన్న అనుకో, నీ తోడ పుట్టిన తమ్ముడు అనుకో అక్క. నా భార్య బతకట్టు లేదు. ఎదిగిన 7 ఏళ్ల బిడ్డకు కొడుకుని చేసుకో. ఆయన నాకు తోడవ వరుస పెట్టి అక్క అక్క అని పిలుస్తాను. ఆయన నా కొడుకు మోగోడు, కానీ మోగ పిల్లగాడు అంటే ఆడలకు బలమైన కాదు. అలా నా కొడుకు మంచి చదువు అయినా నా గుణం నీకు తెలియదా? మంచి గుణం ఉల్లా. పెండల రూపాయి బిల్ల పడితే పెండల రూపాయి పడితే తీసుకొని కడుక్కొని దుకాణం నువ్వు ఇత్తు పడితే తీసుకోవాలి. నాలుగుతో అందుకుంటావు. మొగనికి గంజి పోసి మీసాలు నాకేదానివి. నేను రూపాయి పోగు చేసి 7 ఎకరాల బిల్డింగ్ కట్టినా. నేను పొద్దునికి మా పోనికి పొద్దుకోని పోయి పొద్దుగాల ఎవరికైనా మా పొట్టి ఎవరికైనా కాదురా. అయితే పొద్దుగాలో పచ్చడి బయటిలో నాటేమైనా గుత్తకు పొద్దుగా పల్లి కొట్ట ఇట్లా కట్టం చేసి చూడు ఇప్పుడు నా కొడుకు ఉన్నాడంటే మంచి కొడుకు సంబంధం వచ్చే రాజ్యం ఇచ్చాడట, దేశం ఇచ్చాడు, ఎన్ని బంగారం 3 జాలు మేడలు మిద్దలాట. కానీ నా కొడుకు ఉద్యోగం రావాలి. ఉద్యోగం వచ్చిందని అరకట్ట పడగచ్చు. ఇప్పుడు నీ కొడుకు ఏం పని ఏం చెప్పాను? చెప్పు. నువ్వే 3 పూటలు పోయినావంటే బర్రగా ఏమవుతాడు? నా కొడుకు గచ్చు. నా కొడుకు మంచి చదువుకోవాలి, ఉద్యోగం రావాలి, లక్షల కట్టం రావాలి, లక్షల జీతం రావాలి నా కొడుకు. సరెటిపల్లి ఆగు, సరెటిపల్లి దండం పెడతా. నాకు ఒక్కటే బిడ్డ, నా రాజ్యం మొత్తం నా బిడ్డ నీ కొడుకు చేసుకుంటే మొత్తం నా
రాజ్య దేశం మొత్తం నీ కొడుకు పొన్న రాసిస్తా కానీ కాదనక అక్క నీ తోడగొట్టకుండా మొక్కుతానికి దండం పెడతా నేపుల్ అక్క నా కొడుకు చదువుకోవాలి జాబ్ రావాలి అక్క పెళ్ళైనాక నీ కొడుకును నా అల్లు నేను చదివిపిస్తా ఆ చదువుకు ఎంత ఖర్చు నేను పెట్టుకుంటా చూసిన పైసలు మిగిలినట్టు అందుకే పాదమాలు కానీ అక్క నువ్వు ఒక్కదానే ఉన్నా మరి ఇంట్లో బావలేడా సార్ చెప్పు సార్ అక్క అంటే చంద్రవండి మళ్ళీ అక్క నువ్వు సార్ చెప్పా నీ సార్ అయ్యో పిలవకున్నారు కదా చిత్రంగడి నువ్వు చెప్తావు నాకు వేరే నా ఇంటికి వెళ్ళిపోయాక వచ్చినాడు ఉండే ఇవాళ ఇచ్చిన తెచ్చుకో పాడుగా చంద్రవారం వచ్చినావు రాజా రత్తంగ మహారాజు వెంకటమాల శివమ్మ శ్రీమంత చెరువుల మీద ఓమసమా మాట్లాడుకోవాలంగా కానీ ఒక్క మాట ఇప్పుడు నా కొడుకు లాగా చెప్తే రాజ్యం దేశం మొత్తం రత్నాపూర్ పట్టణం మొత్తం నాకే అంతేనా అంతేనా అంతే ఇప్పుడు నీ బిడ్డకి ఫోటో తెచ్చినావా చిత్రపటం తెచ్చిన ఆయన అది కుంటి అయితే కుటి అయితే పైసలు నేను అప్పుడే అంటే నీకు అప్పుడే అంటే పొద్దున్న దాకా ఎందుకు ఇక ఏమన్నా అందమైన అప్పు తీస్తుందా మంచివాడు లైట్ మంచివాడు అవ నీకు అద్దాలు ఏమంటావా మొగలు వస్తారు దీనికి కూర్చోబెట్టే సొమ్ము సొమ్ము మరి నేను అత్తి పీడ అడిగినందుకు నా మీద పడుతుంది గుర్తి పెడతాం ఆయన గుర్తి అది మర్చిపోతుంది కొట్టుకుంటాను అయ్యో కొట్టుకుంటాను బాధతో నచ్చినట్టు ఈ పీడ నా మీద పడుతుంది గట్టి పెట్టు నాకు 3 నెలలు పెట్టు పెట్టు లేవడి ఇప్పుడు లేవడా లేవడి ఆయుర్వేదం చెప్తాను మాత్రం ట్రీట్మెంట్ నీకు రోగం కీడున్నది చూడు స్ట్రోక్ స్ట్రోక్ అది ఈ చిత్రపటం నాకు కొడలేనా బిడ్డదే చేసుకుంటే కూడలు అవుతుంది అయితే నా బిడ్డ ఫోటో చూసి అంటమాటవా కానీ నా కొడలు నా కొడుకు తోటి దారంటూ పోతే అన్న పిల్లలను వర్ష పెడతారు ఆలు మూల లెక్కలు ఏంది అంత మంచిగా ఉన్నాను నాకు పిచ్చి పిచ్చికి నా చిన్న కొడలు పిచ్చి పిచ్చిరా బాగా ఇష్టంగా మనస్ఫూర్తిగా కానీ నా కొడుకు బడిపోయింది నా కొడుకు అయినా ఆడు ఒప్పుకుని లగ్గం చేస్తే మరి మాట అయితే నీదే ఉంటుంది సరేండి సరేండి పల్లె ఎక్కడ మహాలక్ష్మి రత్నంగా మారాలి మోసం మాట్లాడుకోవంగా కొడుకు బడి చుట్టైన వాళ్ళ పుస్తకాలు పలకలు పట్టుకొని వెళ్ళిపోయిన తల్లి చేత అన్నది ఎప్పుడో బడికి వస్తాను పిల్లగాడు చూసిన చదువు పళ్ళు విడనాడి నువ్వు ఇళ్ళ బాటలు పట్టుకోని శ్రీ వెంకటేశ రారా భువనేశ గౌరీ రారా శ్రీ వెంకటేశ రారా భువనేశ గౌరీ రారా శ్రీ వెంకటేశ
చదువు పల్లి వినాడులో ఇళ్ళ వాడలు పట్టుకొని వాడలు మేడలు బొగమాడలు బొట్టు సాగుడు దాటుకుంటా కుదిరించి కట్టిన కుమ్మరుల్లో వాడలు సారి ఓసి కట్టిన సోదరి వాడలు దాటుకుంటా లోగిల్లా వేడికైనా కొత్త ఉన్నాడే అమ్మా లోగిల్లా వేడికైనా కొత్త ఉన్నాడే అమ్మా లోగిల్లా వేడికైనా తిరగాడు చూడుమా లోగిల్లా వేడికైనా కొత్త ఉన్నాడే అమ్మా లోగిల్లా వేడికైనా కొత్త ఉన్నాడే అమ్మా లోగిల్లా వేడికైనా తిరగాడు చూడు మాట జనత్రాల మాలికచ్చిండు అమ్మా అమ్మా అమ్మేమో చేస్తాను అమ్మా ఓ మమ్మీ నువ్వేటయ్యా అబ్బోయ్ మమ్మీని లేవండి అంటే ఫాదర్ అంటే మా డాడీ బడికి వచ్చినవా అమ్మ అమ్మ నేను చదువుకున్నా అమ్మ కొడుక అమ్మా ఇంకొక మాట చెప్పాలి అయితే కనుక ఎవరే నిన్ను చూడొచ్చిందా ఏం మంచిగా చూడతారే నేను పేషెంట్ నానే గట్ల కాదురా నిన్ను లగ్గానికి చూడొచ్చింది నీ మామ అవుతాడు నీకు లగ్గానికి చూడొచ్చారా అంటే ఇప్పుడు నాకు లగ్గం చేస్తావానే వాళ్ళ బిడ్డని నీకు ఇచ్చి నీ చిన్న కొడుకు నీ అల్లుడు నాకు మామ అని చెప్తాను అటు అల్లుడు అని చెప్తాను మరి నాకు నీకు ఇష్టమైనారా ఏది అడుగుడా ఏంది మరి ఆమెకు గద అంత ఎందుకు నాకు కావాల్సింది మనీ నీకు కావాల్సింది పని అమ్మా అమ్మాయి అయినా నాకు లగ్గం చేస్తానంట నాకు ఇప్పుడు ఎందుకే లగ్గం ఇంకా నాకు టైం బాగున్నది ఇంకా ముంగట చేసుకుంటా ఏం ముదరలే కదా నీకు నీ ఎవరికి ఇంకా నేను కాలు ముదిరిందా ఏరు ముదిరిందా నీ ఎవరు నేను ఏం చదువుతావు లావు చదువుతావు లాగు అదే లా అంటే లాయర్ కోర్సు రాజనీతి శాస్త్రం సాంఘిక శాస్త్రం నేను ఇంజనీర్ సాంఘిక శాస్త్రం ఇంజనీర్ కొడుక లాయర్ కావాలి అయితే లగ్గం చేసుకున్నా ఇప్పుడు నీ మామ కూడా నేను చదివిస్తాడు ఇక్కడ పైసలు ఖర్చు అయితే బడి ఫీజు కట్టలేక బడి ఫీజు కట్టలేక చస్తానంట మనకేం తక్కువైంది ఏంటి బంగారం పట్టంత భూములు జాగ్రత్త బంగారం ఉందని బంగారం మారేసుకుంటావా 100 ఎకరాలు పోతేదే నేను అది ఇంజనీర్ కావాలి నా కొడుకు 50 లక్షలు పెట్టి నెలకు 1,00,000 రూపాయలు లగ్గం చేసుకుంటే మీ అత్త రోగాలు వస్తానట రత్నంగపూర్ పట్నం అట మనం కట్టుకొచ్చుకోవచ్చు పైసలు కాదు లగ్గం చేసుకోమంటారు ఇప్పుడే అనుకోని నేను అసలు వేసుకుంటా ఇంకో 10 ఏళ్ళ వరకు ఇలా అన్న కొడుకు ఇలా ఏమైనా కారణం ఆయననే చక్కటి పిల్లగాడు మనిషి బాబా రాదే ఉంటుడే ఇలా ఏమైనా కారణం గట్ల కాదు ఇప్పుడు కొడుకు 3 నెలలు కడుపులు ఉండగా ఆయన 6 నెలలకు నువ్వు ఎంత నానబెట్టే చేసుకోకు కొడుక పైసలు చూస్తాను కూడా చేసుకోక ఇంకా 10 ఏళ్ళ ఇంటికాడ ఉన్న పిల్లల్ని వాళ్ళ ఇంటికాడ వదిలిపెడదాం ఎక్సలెంట్ పిల్లలు చూస్తా నువ్వు నా కొడుకుని ఎగగొడతానవా నువ్వు ఎగగొడతానవా నా కొడుకుని ఎవరు నచ్చగల ఎవరిని వేసుకున్నా నీకేంది నువ్వు సాయం చెప్పొస్తాను నువ్వు మరి అంత ఆపసన పడితే ఆపత్రం ఉండదా పైసలు రావద్దా ఆయన పైసలు ఉన్న ముసళ్ళు కూర్చున్న కడిగి తెచ్చుకో పైసలు నాకే పైసలు నేను సాగులో తీసుకుపోతానా కథ గాని అబ్బా ఆ కథనేది నేను సాగులో తీసుకుపోతానా నేను ఇలా ఇంటర్ చెప్పమంటే నేను ముసలిదాన్నే కాబట్టి నేను పైసలు తాడ బతుకుతా నేనా నీ ముచ్చట ఎట్లుందంటే అది ఉన్న ముసలి రోగాల కుక్క ఉన్న కాడి అట్లా కానీ మరి కత్తుంటే లగ్గమైనాక మా అయ్యప్పుడు చచ్చిపోయాడు మా అయ్యప్పుడు చచ్చిపోవాలి ఇద్దరు చచ్చిపోతే చెప్పను గుండ్రాలు ఉండు నీ కాలు మొక్కుతున్నా బాగా అద్దు బిడ్డ ఊకే చేసుకొని అంటాను చేస్తా అంటాను లగ్గమైన కూడా చదువుకోవచ్చు లగ్గమైనాక కూడా చదువుకోవాలి మరి ఆ కొడుకు లగ్గానికి ఒప్పించింది అన్న అన్నయ్య కూర్చో అన్న కూర్చో అందుకే అంటారు తీయగా మాట్లాడింది తిండి పెట్టది మెరుగు మాటలు అమ్మ అరుగు దిగది ముచ్చట్లు పెట్టింది ముచ్చం పెట్టది అందం దక్కది మంది నెక్కిది ఇత్తది నేను వచ్చి
వచ్చి గంట సేపు అయ్యేదాన్ని మరి చూడు ఇదివరకు దాకా గుడిసిలో కూర్చున్నది లగ్గం ఖాయమైన రాక నాకు నీళ్ళంటే సాయం లేదు ఇప్పుడు ఖాయమైనాక కొడుకు ఒప్పుకున్న కూర్చోమంటుంది పర్వాలేదు అక్క నువ్వు అటువంటి కనుక చాలా నోట కూర్చోమన్నప్పుడే నాకు కూర్చున్న కొండంత వీరైంది నాకు తింటుంటదా తాగుతుంటదా నీ మాటే చంద్రదీపం మాటే మాణిక్యం మాటే మా ఇళ్ళ కాలం నీ మాట చాలు నువ్వు కూర్చుండు అన్నప్పుడే నాకు కూర్చున్నంత తీరైంది అన్న కూర్చో తప్ప కూర్చో అన్న కూర్చో గంట అయితే ఇక కూర్చోమంటారు అగ కూర్చోమంటారు ఇక కూర్చోమంటారు అగ కూర్చోమంటారు లెక్క పెట్టుకొని మనసులో పెట్టుకొని కుదరకిస్తాను నువ్వు దూరం నుంచి వచ్చినావు అన్న కూర్చో నీకు ఏం అన్నం తింటావా అన్న ఎందుకు బియ్యం అయితే ఇక నాకు ఇంత మిగిలినట్టు అన్న ఇక నా కొడుకు లగ్గానికి ఒప్పించిన నా కొడుకు లగ్గానికి ఓకే చేసుకుంటాడట కానీ నేను బాగా చచ్చిపోతాను అది చేసుకున్నాను అది చేసుకున్నాను కొడుకు చచ్చిపోతాను అంటే అమ్మ చేసుకుంటాను చచ్చిపోయాడు ఒప్పించిన అయితే నేను చేసుకోనమ్మా నేను పెళ్లి అంటే చచ్చిపోతున్నాడా నేను చచ్చిపోతాను నాకు చేసుకుంటాను నువ్వు చచ్చిపోతున్నా నీ బిడ్డ గురించి నేనైతే నీ బిడ్డ నా బిడ్డ కాదు నా కోడలు కాదు నా బిడ్డ మాటలు ఇంటే నువ్వు చచ్చితట్టు లేవు మంది 10 మంది చంపేటట్టు ఉన్నావు నువ్వు చచ్చిపోతానంటే అన్న నేను చంపుతాను అన్న నీ బాధ కాదు నీ సంతోషానికి నీ భార్య సంతోషానికి నా కొడుకును ఒప్పించిన నేను కైలా పడ్డా నా కొడుకు నీకు లగ్గమైతుందారా నా కొడుక నీకు పిల్ల వచ్చాక నువ్వు పిల్ల మాట పట్టుకొని నాకు పెడతావు పెట్టవు నా కొడుక నీకు లగ్గమైన సరళి పడతాడు అన్నారా ముళ్ళున్నారా పెంచిన ముళ్ళే పైసల ముళ్ళే ఆయన ఎగురుతాడు ఇప్పుడే పెంచి రమ్మంటావా అక్క ఎక్కడ మహాలక్ష్మి బ్రాహ్మణుల వినిపించదు కాదు పిల్లగాలి పేరు మీద పంచాంగం చూపించేది నీ కొడుకుని పెళ్లి కొడుకుని చేసుకొని చుట్టాల బంధువులు తోలుకొని నా ఊరికైతే అక్కడనే పెళ్లి చేసి కాడు గడి కన్నదార పోసి సాగ తోలుతానే ఇంటికాడ 5 పైసల పిల్ల అటువంటి ఖర్చు లేదు అటువంటి కనుక నా కింద ఉన్న పనుల పందులు చేపిస్తాను ఇంటికాడ 5 పైసల పిల్ల ఖర్చు లేదు నీ కొడుకుని తోలుకొని అత్త అక్కడ పెళ్లి చేసి కాలు గడికి సాగ తోలుతానే ఒకవేళ ఒప్పుకున్నారు రాకపోతే అక్కడ నా భార్య అటువంటి బిడ్డ లగ్గం ఆగిపోతుంది గుండె ఆగి నా భార్య చచ్చిపోతుంది నా కార్యం భంగం అయిపోతుంది రాకపోయేవా రాకపోయేమన్నాడు కాలుగలు పట్టుకుంటూ రాజా రట్టంగా మారాదు ఆ పిల్లగారు మారాలను ఖాయం చేసుకొని వేసుకొని 12 ఆవిడ రట్టాల కోటకు గుర్రం దిగి ముందుకు 3 అడుగులు వేసి సిరిమం చెరువులు వీలికొచ్చే వరకు నా భర్త అల్లుడు జాడల్లో 7 ఏళ్ళ బిడ్డ 3 రోజులతో ఎక్కడా పిల్లగాడు ఖాయం అవుతాడో అయితలేడు ఎప్పుడత్తడో నా భర్త నేను నా బిడ్డకు లగ్గం చేస్తాను చెయ్యను నా బిడ్డకు పెళ్ళయ్య రాక నా ప్రాణం ఉంటుందో పోతాను తల్లి సిరిమంచి జరుగుదా భర్త వచ్చేరాడ కళ్ళదోసింది నాదా నాదా రట్టంగా రాజా ఇక్కడికి వేణవు నాదా ఏ రాజ్యం వేణవు నాదా ఏ దేశం వేణవు నాదా రట్టంగా రాజా నాదా మన బిడ్డ దగ్గర భర్త నాదా మన దగ్గర నుండి నాదా
ఏ రజను చూసినావు నానా ఏ దేశంలో చూసినావు నానా రత్నంగా అల్లుడు దొరికినాడా ఏ రాజ్యాల పిల్లలు నా పిల్లగాడు మాయమాయే పోనాడా ఏ రాజ్యమైన ఏ దేశమైన ఎక్కడ అటువంటి కనుక బిడ్డకు తగిన పిల్లగాడు మన తల్లుడు అటువంటి ఖాయమైందని చెప్పి కనుక భర్తతోని వాళ్ళకంగా పన్నెండు ఏమడా దక్షిణాది ఖండము దాలగామ దేశం భద్రశీల నగరమేలవాడు వీరభద్ర మహారాజు తన భార్య వెంకట మహాలక్ష్మం వెంకట మహాలక్ష్మి గర్భాన 6 పిల్లగాళ్ళు అటువంటి ఎల్లి ఎల్లక తన భర్త ఉన్నప్పుడు 5 పిల్లగాళ్ళకు పెళ్లి చేసింది తను చేసుకున్న భర్త కాలం చేసిండు చిన్న పిల్లగాడు కనుక 12 ఏళ్ల బాలుడు ధర్మాన బల్లల్లో చదువుకుంటాడు రాజు వీరసేన మహారాజు వాళ్ళు గడపలు పట్టుకున్న ఆ పిల్లగాన్ని ఖాయం చేసుకున్నారు రేపు లేక ఎల్లుండి అమ్మటల్ల పొద్దుకు ఇక్కడ వస్తారు ఆ పిల్లగాని ఉన్న మన బిడ్డ అనురాధ తీరిక రంగ వైభవంగా లగ్నం చేద్దామన్నాడు మనం అటువంటి కనుక మనం రోజులు ఆగుతాయా పొడిసే పోతాగా పోదు అటువంటి కూకే పోతాగా పోదు నాదా పని పాటలలో విలిపించి పనసలు కొట్టి పందులు వేసి నిమ్మలు కొట్టి నీడలేయమన్నాడు పని కాదు నాదా రేపు లేక ఎల్లుండే లగ్గం అయ్యే పని వల్ల పాటల్లో విలిపించి కనుక పందులు వేసి అటువంటి పెళ్లి సయత్వం తయారు చేయమన్నది భార్య పని పాట వల్ల విలిచిండు రాజు రట్టంగా మా రాజు తెల్లదెల్ల నరకపోతు నరక పనసలు కొడతాడు పందులు వేస్తాడు నిమ్మలు కొడతాడు నీళ్ళు వేస్తాడు ఆకాశం అంత అరుగులు పూదేవాడు అంత గద్దలు బత్తని పందులు ఇచ్చని తోరణాలు బిడ్డ పెండికి రత్నాల గోడ లోపల పెండి సైతం తయారు చేస్తాను ఇక్కడ ఉత్తరాలు చేసిండు పల్లె పల్లె రాజులకు పత్రాలు చేసిండు ఆనాడు కనుక నాయన 56 రాజా రాజులు 6 అనురాధ పెళ్లికి చేరవస్తాడు ఇక్కడ పెళ్లి సయత్వం తయారు చేసి పిల్లగానుల రాగలకు ఎదురు చూసుకుంటా వీళ్ళు ఇక్కడ ఉందని కానీ అక్కడ భద్రసేన నగరం లోపల వెంకట మహాలక్ష్మి కొడుకు వీరసేనుడు అవన్నీ కొడుకుగా పెరుగుతాడా అయ్యో రావులూరి కన్న కొడుక వీరసేన అయ్యా నీకంటే కన్న కొడుక నీకంటే నాకెవరున్నారు నాకంటే ఎక్కువ కన్న కొడుక రాముడు కన్న కొడుక నా కొడుక వీరసేన మహారాజా నా కొడుక ఒక డబ్బమ్మతో నీకే పిల్లవాడు రాకూడదు నా కొడుకు చుక్క పెట్టు అయ్యా కొడకరాల కన్న కొడుక అయ్యా కొడకరాల కన్న కొడుక
ఇది కక్కగా మెరుగు 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 నా పోరన్ని అంత దయ్యం వేసి మెరుగు మెరుగు నా కొడుకు ఆయన కళ్ళు వద్దలేదమ్మా వీడియో మంచిగా మంచిగా మేకప్ నా కొడుకు నీకు దిష్టి చుక్క పెడతాన్నా అందరికి నీ కొడుకునే చూస్తున్నారు అందరూ తినేట్టున్నదా పిల్లని పెట్టినట్లేదు మొగని పెట్టినట్లేదు కొడుకు ఏమైనా మాటలు పట్టుకో కొడుకరికి చిక్కి తాగుతుందా అని కొడుకరికి చిక్కి చుక్క పెడతాను ఆగరాదురా నువ్వు మమ్మంటే మమ్మీ ఉన్నది మాధవి నీ మొగని లెక్కలు పెట్టిన నా కొడుక ఇంకేమైనా పెడతావా ఆగరాకి ఒక కాకినే పెడతా కానీ ఎక్కువ పెట్టదా కొడుక నా కొడుక నీకు కన్నైతే కాదు రా కొడుకు కొడుకని చిక్కు తినాలి పెట్టాలి ఏం పెడతావు నవ్వు నవ్వు స్మైల్ 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 అరే పోరానికి అందరు ఉతుతాడేమే అది అంత ఎట్లా పోవాలి నా కొడుక నీకు లిఫ్టింగ్ పెడితే కొండగాడ కాడ కోటికి వాడు ఏదో గొప్పగా అనుకోని కూర్చున్నాడు పిసగాడు. అయ్యా రావు ఈ ఊరి చేతాన్నే కూర్చుంటాం. అయ్యా రావు నా కొడుక మా అంటున్నదా అయ్యా కొడుకరా కొడుకుని తీసుకొని సమ్మడ పడకుండా సంతోష పడకుండా ఎగురుకుంటా దురుక్కుంటా పక్కన పల్లాగి లోపల
గుర్తున్న పెట్టుకొని నాయన వాళ్ళ వెళ్ళాలి వెళ్ళక వెళ్ళాడుకుంటా పూలని దాడుకుంటా వేసుకోమని చెప్పలేదు వేసుకోవాలి ఎక్కడ మానేశ్వరమ్మ రత్నాల కోట తెలంగాణలో దండ దశాంగం అటువంటి కనుక మంది అడిగారు వచ్చినప్పుడు అటువంటి రత్నాల కోట లోపల రత్నంగా మారాదుకు పిలగానంలో వచ్చిన సంగతి తెలిసింది. పట్టుకొని మంగళార్తులు పట్టుకొని పసుపు కుంకుమ పట్టుకొని అన్నాడు రత్నాల కోట లోపల రాజు రత్నంగా మారాదు ఆడవిల్ల శ్యామల దేవి చుట్టాల బంధువులు కోలుకోవాలి గుళ్ళకు చేరవచ్చను. ఇలా మీ కుల పెద్ద మనిషి ఎవరమ్మ? కుల పెద్ద మనిషికి ముందు బొట్టు పెట్టాలి. అయ్యో ఇప్పుడు ముంగడ పట్టలో మొత్తం దూపుడు అనాలే పెళ్లి కొడుకేనా? సర్కస్ లో పప్పు పిల్లగానికి బొట్టెట్లా పెట్టాలి, చక్కెర పాందారు ఎట్లా వేయాలి? పెడతా ఉన్నారా బొట్టు బొట్టు పెట్టిండు, చక్కెర పాందాల నోట్లో పోసింది. అటువంటి కనుక ఎదుర్కోలు జరిపించుకొని పిల్లగానంలో తోలుకొని అత్తగారి ఇంటికైనా అల్లుడు అత్తగారి ఇంటికి నీరసేన మారారు. ఆ రోజు రాత్రి ఆ చోట ఉండని కానీ ఆయన అటువంటి కనుక తెల్లదెల్లంగా అటువంటి పని పాటలు అటువంటి పని చేస్తూ ఉన్నారు. తెల్లారితే ఇక్కడ రత్నాల కోట లోపల అటువంటి పిల్లగాడు వీరసేన మహారాజు మన రాజదేవికి లగ్గం ఎత్తమని తల్లిదండ్రి రాజు సంబరపడతాను. బలబల తెల్లారి బ్రహ్మణాలు వలికే యుగలు తెల్లారి ఊర కోళ్ళు కూసే కరులు తెల్లారి కారి కోళ్ళు కూసాను. అటువంటి కనుక తెల్లంగా తెల్లవారి దేవ కోళ్ళు ఊయవత్తనమ్మ. అమ్మటల్ల పొద్దై తండ్రి పచ్చని పందుల కింద నిత్తరి తోడాల కింద రాజా వీరసేన మహారాజు మారి వెళ్ళాను రాధకైనా. ఆ పచ్చని పందుల కింద మంగళవాడు వచ్చి అటువంటి మైల పూలు పోసాడు.
పోలు పీటలు అటువంటి పోలు పీటలు వేసి పోలు పీటల్లో పిల్లగాన్ని కూర్చుండ పెట్టి మైల శాసనం తీసి మైల చిలక వేసి మైల చిలక వేసి మైల శాసనం చేసినప్పుడు వీరసేన మహారాజు మానవి మైల తాను చెప్తాను వేసి మైల శాసనం తీసినప్పుడు మైల తాను చేసి పిల్లగాడు విన వెంటనే సాగరాతను వచ్చి పచ్చని పందిల కింద పిల్లగాని పేరు మీద పిల్ల పేరు మీద పచ్చని పందిల కింద ఎడగనక నాయన లగ్న పోలు వస్తాను మనేడు ముట్టాలు మన కింద పోలు ఓనార మన్న మన కింద పోలు మనేడు ముట్టాలు మన కింద పోలు పోజల్ల కానీ పోలి పీట వేసినప్పుడు ఇలాగానికి అటువంటి కనుక పెళ్లి కొడుకుని తీసుకొచ్చి కనుక పోలి పీటల్లో కూర్చుండబెట్టి పండుగ కింద పిల్ల పిల్లగాడు పోలి పీటల్లో పిల్ల పిల్లగాడు కూర్చున్నాడు మాజా భజన బలమైన చిన్న సొమ్ములు కొమ్మడు నమ్ముతున్నాగారా నీళ్ళ మధ్యలో ఏకంగా భోగంగా సొన్నాయి సొంపులెల్ల బాజ వింపులెల్ల మంగళ విన్నట్టు భోగంగా తాళం ఏకంగా బ్రాహ్మణయ్య ఏరవచ్చి శుక్రాం జాతవంటి తారాబలం సుగుణంత దేవ విద్యాబలం సుమూర్త సాబాదనం ఏనాడు వేరే చదువుకుంటా అందరి చేతులు అక్షంతలు పెట్టిండు అందరి చేతులు అక్షంతలు పెట్టినప్పుడు కనుక రాజవాడు చూడు 56 పోలు పీటల్లో పోజెల్ల కాని వాళ్ళు తాళి కడతా ఉన్నాడమ్మా బ్రాహ్మణయ్యకి తాళి కడతావా నువ్వు తాళి కడతా ఉన్నాడమ్మా తాళి కట్టి తాళి తలవారు తలవారు ఓతున్నాడే కనుక నాయన మహారాజు తాళి కట్టి నెత్తిలో తలవారు ఈ కథ ఇక్కడ ఉండగా నాయన అటువంటి మహారాజుతో చెప్పిన నాయన జీవితాన్ని పట్టుకరాక అటువంటి వదిలిపెట్టి వచ్చినాం 3 రోజులు గడవడిగిందో అన్నారు ఇయాటికి అటువంటి కనుక నా బిడ్డ పూజకు అటువంటి కనుక టైం అవుతుంది ఇవాళ ఒకవేళ శ్రమ తీసుకురాకపోతే నా బిడ్డ వచ్చి నా ప్రాణం ఇస్తానని ఎవరు యమధర్మం రాదు సత్యవంతురాలు సామదేవి జీవితాన్ని వదిలిపెట్టి అటువంటి ఎవరో ఎరవచ్చిండు శిరము తేలేదని నా బిడ్డ కేరుపాటు అయితే నా శిరము ఖండించి కనుక దండ గుచ్చుకొని మెడకేసుకొని జపం చేస్తుంది ఎంత పని అయిపోయా నేనే వెళ్ళిపోయి అటువంటి కనుక శ్రావణదేవి జీవితాన్ని పట్టుకొస్తానన్నాడు బ్రహ్మదేవుడు ఎక్కిపోయేది అవసవాహనం శ్రీమన్నారాయణమూర్తి ఎక్కిపోయేది గణపతుడు శంకరుడు ఎక్కిపోయేది గంటల ఆయనంది బ్రహ్మదేవుడు ఎక్కిపోయేది అవసవాహనం మహారాజు ఎక్కిపోయేది మనిషి వాహనం ఉన్న పోడు 30 పుట్ల గద బుధమందు పెట్టిండు కాలపాజు చేత వచ్చిండు
అంత పోసి పందుల కింద పిల్లగారి ఇంద్రసేన మహారాజు మాడి మీద అనురాధన లోపల తాళి కట్టిండు కన్న తల్లి శ్యామలాదేవి ఒకసారి అల్లునిత్ర తలవారు వేసింది ఒక్కసారి బిడ్డనిత్ర తలవారు వేసింది సగం తలవారు ఒడిసినాయి సగం తలవారు చేతుల్లో ఉన్నాయి ఆకాశ మార్గాన్ని వచ్చినా ఎవడు చెబుతారు కాల భాష చేత పట్టి గిరగిరి శ్యామల దేవి కొంచెం పడుతూ ఉన్నాడు అయ్యా గణిండు మందిలో దండపైన పడుతుంది శ్యామల అయ్యో అయ్యో నాదా ఓనాదా అయ్యా ఓనాదా రంగా మహారాజా ఎక్కడు నాదా ఓనాదా ఇన్ని మంది లోపల నాదా నువ్వు ఎక్కడ ఉన్నావు నాదా నా ప్రాణం పోతుంది నా జీవం వెళ్ళిపోతుంది మహారాజు కాల పాశ వేసినప్పుడు సగం తిరిగి రదే పట్టిండు తిరిగిట్ల తలవాళ్ళని మందిర నిలుచుకట్టం పడ్డది అయినా పోరు పీటల్లా పశువు బట్టల పైరవ కాళ్ళతోని తల మీద తలవాళ్ళ బియ్యం దులపలేదు నెత్తిన జీలకర్ర బెల్లం తీయలేదు బిడ్డ ఓడి మీద కూర్చున్న బిడ్డతో ఏమంటాను ఓ బిడ్డ అనురాగా నీ అవ్వ కింద పడ్డది బిడ్డ ఎందుకో ఎదురు చూపులు చూస్తుంది కాలు తప్పింది బిడ్డ రాయే బిడ్డ అన్నప్పుడు పోలు పీటల్లోకి వెళ్ళి పశువు బట్టలతోని బాసింగాలతోని బ్రహ్మములతోని భర్తలు లేకపోయి కాళ్ళ వద్ద వీళ్ళ చూపులు చూస్తాను అచ్చిన బిడ్డ అవ్వాలి బిడ్డ నచ్చింది నాతోని మాట్లాడి ఇప్పుడు మంచిగా ఉన్న అవ్వ నీకేమని ఇస్తాను నాతోని మాట్లాడే అన్నని రాజగలేదు బిడ్డు నేను ప్రాణగండానికి నేను సంతానం ఒడి కట్టుకున్నది బిడ్డ నేను కూడా 13 ఏళ్ళ కొట్టు బతుకు చేసిన నేను 60 ఏళ్ళ గొప్ప బిడ్డను అన్ననాడు బిడ్డ నువ్వు ఇంటికాడికి వెళ్ళి నాకు ఏ బాధ లేదు నాకు ఏ రంగు లేదు అనుకున్నది బిడ్డ అవలేని పిల్లలంటే అంగళ్ళ పాలు బిడ్డ తల్లి లేని పిల్లలంటే ధనియాల పాలు బిడ్డ నీ భార్య పోతుంది నాదా నీకు నాకు రుణాన్ని విడవచ్చి పోతుంది నాదా బ్రహ్మలేసిన బ్రహ్మముడు వెళ్ళిపోతాందయ్యా చేతులు పెట్టి నేను ఎవరోకి పోతా నాలను ఏ చోట ఉన్నాయా ఆ బిడ్డను చూసుకుంటే ఏడుస్తాంటే రాజా రట్టంగా మహారాజు బామా బామా ఏమనిపిస్తున్నది భార్య దగ్గర రాజు రట్టంగా మహారాజు లేదా వచ్చనా నాదారకంగా రాజా నాదన ప్రాణం పోతుంది నాదా నా దీన వెళ్ళిపోతుంది నాదారకంగా
ముసల్లాడే రాను ముసలైనా జెండా వాసిన నేను పోతా ఉన్నా నాగారత్నంగా రాజా 7 ఏళ్ల వయసప్పుడు నా తీసుకొచ్చుకొని సాధువులు పెద్దయ్యా నన్నకు ఎదుర్కొన్నా కానీ తెలియనారా నువ్వు ఏదో చేతానారా కొట్టాలేను నాకు నీకు రకమైన కాంతి నన్ను 3 వర్షాలు చూసుకున్నావు నారా నీకు అన్నం పెట్టినప్పుడు తల్లి అనుకున్నావు నారా నాను తానం చేసినప్పుడు నీ పురాత నీ చెల్లి అనుకున్నావు నారా ఏ పాపాన్ని కలిసేవు నీ భార్య అనుకున్నావా నారా నేను పోతున్నా నారా ఓనారా మర్చిపోయే అయ్యా మన బిడ్డ పైన అయ్యా సాధుకునే పుణ్యం అయ్యా ఓనారా సంబుకునే బాబు అయ్యా ఓనారా చేత కొట్టవోకు మన బిడ్డరా ఎన్నోడ నాద నా ప్రాణం వెళ్ళిపోయినాక నాదా నువ్వు గురున్న కాడ ఉత్తడి పోకునాదా నలుగురున్న కాడ నవడాన పోకునాదా 10 మందిల పంచాది పోకే రాదా నువ్వు ఆడల కాడ ఓకే ఓలాదా ఆడల కాడ ఓకే ఓలాదా నాద నా ప్రాణం పోయినాక నువ్వు ఆడల కాడ సచినాని కాళ్ళ కింద సచినాని పిల్లలంటారే నాదా తీసింది అవలాడ బట్ట చేతులు పెట్టింది ఓ అల్లుడా అల్లుడా వీరసేన రాజా నా బిడ్డ పైన అయ్యా అల్లుడా సాదుకుంటే పుణ్యం అల్లుడా చంపుకుంటే పాపం అల్లుడా 20 చేత నా బిడ్డను కొట్టవు అల్లుడా ఇంగిలోడు తిట్టవు అల్లుడా వీరసేన మహారాజా అయ్యా బిడ్డను తీసినది అవరాడా బిడ్డ తీసిన అల్లుడు చేతులు పెట్టింది ఆ తల్లిదుడు శ్యామలాదేవి భర్తకాల మీద పడ్డదమ్మా భర్తకాల మీద పడి ఓ అంట వరి విలవిల విల ప్రాణం వదులుతున్నదే అమ్మా భర్త ప్రాణాల మీద విలవిల కొట్టుకొని కర్ర అంట జీవన కొట్టుకొని భర్త ప్రాణాల మీద నేను పోతాన్నా మాలు లగ్గం చేసుకోకు మళ్ళా బొట్టు పెట్టుకున్నాదా మాలు లగ్గం ఆడనాని నా చేతుల చెయ్యెత్తనాదా పేనానికి తురుచుంటదని భర్త చేతుల చెయ్యించుకున్నదమ్మ సాక్షిగా 7 అడుగులు నా మెడ 3 ఊళ్ళు వేసినవయ్యా 3 ముళ్ళ బంధము 3 ముళ్ళ బంధము 7 జన్మల బంధము ఎడవాటైతందయ్యా ఓ బిడ్డను రాదా నువ్వు 7 ఏళ్ళ బిడ్డవు బిడ్డు పొద్దు పొడిసే కాడ నువ్వు ఉన్నావు నీకు ఎట్ల పొద్దు కూకాలే నీకు ఎట్ల తెల్లారాలే బిడ్డు అడవిలో ఉన్నప్పుడు అవ్వ ఉండాలంటారు ఏ అడవిళ్ళకైనా 66 బాధలుంటాయే బిడ్డో బాధ కలిగిన నాడు బాబు ఉండాలంటారు ఆపతచ్చిన నాడు బిడ్డ అవ్వ ఉండాలంటారే అవ్వ నేను తెల్లారి బిడ్డు నువ్వు అవ్వని పిలిచటోళ్ళ చూసుకుంటా నన్నది చేసుకుంటా బిడ్డ నా ప్రాణాన్ని ఎడతావా నేను ప్రాణగండానికి బిడ్డ నిన్ను పొలం తెచ్చుకున్ననే అవ్వా నీకు లగ్గం చేసే ఈడు రాలేదు బిడ్డు నీకు పెళ్లి చేసే ఈడు రాలేదు బిడ్డ నా ప్రాణగండానికి బిడ్డ నేను సంసారం అనే సాగరంలో దోలిపోతాననే అవ్వా నేను తెల్లారి బిడ్డు నీకు అత్త సంగతి ఏమేరు పాటు బిడ్డ మా అన్న మాట ఏమేరు పాటు భర్త సంగతి నీకేం ఎరక బిడ్డ అత్తగారింటికి వేరంక బిడ్డు నిన్ను అత్త ఏమంటదో మామ ఏమంటాడో చేసుకున్న భర్త నిన్ను ఏమంటాడో బిడ్డ
లోకం మీద బిడ్డల సంగతి చూస్తలేనా ఎదిగిన బిడ్డలకు పెళ్లి చేసి ఒప్పుకున్న వరకట్నం పోసి సాగదొలితే అత్తమామలు ఏకమై చేసుకున్న భర్త తాగుడుకు బానిసై బిడ్డో అదనపు వరకట్నం లేమని బాధ పెడితే అవ్వగారోళ్ళు లేనోళ్ళైతే అక్కడ భర్త బాధకు అత్తమామ బాధకు ఇవ్వలేక ఇక్కడికి వచ్చి అవ్వగారిని బాధ పెట్టలేక ఇద్దరు పొత్తుల ఏనాడు నేను బయలువాడి చచ్చటోళ్ళ కాలవడి చచ్చటోళ్ళ చెంపగొట్టలేరు మాము కవ్వంటి తాగంటే మనం ఊరిపోతా వాళ్ళు ఒకరు కాదు వాళ్ళు అన్న జిల్లాలన్నారమ్మా నువ్వు లేని రాజ్యమల్లా నాకెక్కడా నువ్వు లేని దేశమల్లా నాకెక్కడా ఆరువే ఆశక్తి బామ ఆరువే పూజకతమ్మ ఆరువే అరముజ్వతి ఆరువే పరముజ్వతి ఆరువే అష్టభాగ్యం ఆరువే కన్న తల్లి ఆరువే నీళ్ళు అని కాదుల కొట్టమ్మ ఏనుగంటది తండ్రి పోయి ఏగుల గుళ్ళంత తల్లుంటే కోటింటి కొట్టినారు దంచి బామనింటి మా కళ్ళు కుంచి పేలకలు కట్టి నీకు కిసురాళ్ళ కట్టుకొని పిల్లగల్ల పోదని చేస్తారమ్మా నవ్వెటోళ్ళ ముందు బామా ఓ బామా దారి పడ్డ సందవన్న కాంత ఎదురుగా బామా కొట్టమంత ఇంటిలోన ఓ బామా కట్టుకున్న ఇద్దరు మేడలు నీకు నచ్చలేదా దండాన బట్టలు పెట్టాల సొమ్ములు ఎవరు పెట్టుకోమని పోతాను బామా ఊరు గట్ట గడపట కట్నాల గడ్డల 3 ముళ్ళ జాగల్లా ముగ్గు పోసుకుంటున్నావా బామా నేను అవ్వయ్యారేమో నీవు ఓ బామా అవ్వయ్యారేమో నీవు ఓ బామా తోడబుట్టి వాళ్ళు అక్కలైనా నాకు అక్కలు జగలు లేరే ఓ బామా నిన్ను చూసి ఎరగలి నా చెల్లనుకున్నా నిన్ను చూసి ఎరగలి నా తల్లనుకున్నా పాపాన అరగలి నేను భార్యని భావించుకున్నా నన్ను తెలియరాదు ఓ బామా నన్ను తెలియరాదే ఓ బామా ఆడది లేని మొగోడు రాలేదు మొగోడు లేని ఆడది రాలేదు బామా ఏ ఆడదానికైనా అటువంటి కనుక భర్తకైనా భార్య ఉన్నన్ని రోజులే మొగోంది బంగారు రూపు భార్య చనిపోతే ఏ మొగోండైన బాలసంతుల రూపాలమ్మా దేవుడ నీకులే మన్ను మన్ను లేని బ్రహ్మదేవా రాసినవురా బ్రహ్మదేవా ఓ బ్రహ్మదేవ ఈ మనసులు అనుకుంటే బొమ్మలు అనుకుంటావా ఈ బొమ్మలతోని ఆడుకోకపోతే నీకు మనసు నిండదా కన్న తల్లిదండ్రి ముందర పిల్లగంలో ఉండబోతావు కన్నుల్లో ఏడిపిస్తావు పిల్లగంలో ముందర కన్నుల్లో ఉండబోయి కన్న పిల్లగంలో ఏడిపిస్తావురా
వంతు సాగుతే ఓ మామ నన్న మొలలేదే ఓ మామ ఒరి ఎములాలా నా భర్త పొగమాయి కాదు నా భర్త చేతులు నా బిడ్డ దక్కది నా వంతు సాగుకు నా భర్తను తోలుకొని పొమ్మంటే నేను సంబరపడుకుంటా నేను వచ్చే ఎవరులతో ఎవరో పోదునమ్మా నువ్వు బిడ్డను కాదు ముందు ఓ మామ పొట్టు పడి చేతి కాడా ఎట్ట పొట్టు కావాలే ఓ మామ చుట్టాలు బంధువులు చామదేవి తాగు కట్టినట్టు అయిపోయానే రత్నంగ మహారాజు కలకల 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 కన్నీరు ఇస్తండే తల్లి ముఖం చూసుకుంటా బిడ్డ నా బాధ్యంగాలు ఇరవలేదు అవ్వా నెత్తుల చిలకల బెల్లం తీయలేదు తల మీద తలవాల బియ్యం దులపలేదే అవ్వా అవని తోడ పుట్టిన వాళ్ళు నీకు అక్కలు పిల్లలు ఉన్నారా నాకు పెద్దమ్మల బలగ ఉన్నదా చిన్నమ్మల బలగ ఉన్నదా అవ్వయ్య చచ్చిపోతే మేనమామల బలగం అన్న ఉండాలంటారు నీ తోడ పుట్టిన వాళ్ళు నీకు అన్నదమ్ములు లేరు నాకు మేనమామల బలగం లేదే 10 రూపాయలు చేతులు లేకుండా పాలోని జీవనంలో ఉండాలంటారు అమ్మా బాబు తోడ పుట్టిన వాళ్ళు అన్నదమ్ములు లేరు పాలోళ్ళ బలగం లేదే అమ్మా బిడ్డ ముఖాన కొంగు పెట్టింది రాజనందనుడు రాజు రత్నంగా మా రాజు బామా దేవి శ్యామల ఎంత పని చేస్తే బామా చూత బొమ్మల కాడ చూత బొమ్మల కాడ మనసు సంతోషమని చెప్పానా బామరు నువ్వు ఎంత మంచిదాని వయ్యా ఇద్దరం చూసేది నేను తగ్గంలో ఒక్కని చూడవచ్చువా నిన్ను ఒక్కని చూడనైతి నిన్ను ఒంటరిగా ఉండనైతి నేను నిన్ను పడకనైతి బామలో నువ్వు ఎంత మంచిదాని అమ్మా నాను
పద్మాల కింద పసుపు బట్టల్లా పాయిరవ కాళ్ళు ఆరక ముందు నాయన ఎద్దుల తిలకడ పిల్లం తీయలేదు తల మీద తలవాల బియ్యం దురపలేదు నేను ఆటకళ్ళతోని ఆడుకునే వయసు పాటకళ్ళతోని పాడుకునే వయసు లోపల నాకు సంసార సాగరంలో తోలి నువ్వు అవ్వ నువ్వు వెళ్ళిపోతున్నావా అని తల్లి మీద పడి బిడ్డ కలకల కలకల కన్ను తీస్తాంది అటువంటి అది నా పడిపోయిన భార్య ఆడవిల్ల శ్యామల దేవిని పట్టుమన్నారు అరిగట్టి తీసుకొచ్చిండు సిరి మంచి అరుగుల మీద ఇట్లా అరిగట్టి వేసి అరిగట్టి లోపల తల్లిని వారు ఉండబెట్టిండు నాకుండాగది అంగిన పొద్దాగది సచిన శివమాగది సర్కారు రకమాగది మాట్లాడితే కడుపు నిండది మనసు గుర్తు చెరువు నిండది ఉపాసం ఉంటే అప్పు తీరే దూపిని బిగబడితే బొచ్చ పెరగది నాయన పొట్ట పేగులు ఎన్నటికున్న కూర కావన్నారు చేసే ఉపకారం లేదు పీనుకు లేదు అటువంటి చేసే శృంగారం లేదు నాయన రాజా రత్నంగా మహారాజా చేసిన ఎతపడ్డ తలగొట్టుకున్నా నీ భార్య లేచేస్తాను ఎందుకు ఎడతాను నాదాన్ని నువ్వు ఓదార్చవత్తదా తయారు చేసి ధర్మంగా నీ భార్యను దానం చేసుకో రాజా ధర్మంగా నీ భార్యను దానం చేసుకోమన్నప్పుడు సాగరవాన్ని విలిపించి అటువంటి కనుక అటువంటి నాయన 2 నిలువులు 6 అడ్డాలు తీసుకొచ్చిండు పూల రథం లెక్క భార్య పిండి మీద భార్య తయారు చేసిండు అందుకే అంతలో భర్త ప్రాణం ఉండంగా భార్య ప్రాణం పోతే అది ముత్తైద సావు నాయన భర్త చనిపోయినాక భార్య చనిపోతే అది ముండ సావు అంటారు నా భార్య ముండ సాగు కావాలి ముత్తైదు సాగు వచ్చింది ఆకిట్ల కురిసేసి కురిసి లోపల కూర్చుంట పెట్టి దిగపార తానం పోసి తెల్ల తీర కట్టి తెల్ల రైక తొడిగి గొప్ప మల్లెపూలు పెట్టి ఒట్టికి కుంకుమ పెట్టి చెంపలకు గంధం పెట్టి ఉలకంగా ఒడి వాళ్ళ బియ్యం పోసి మరో పార్వతి మరో సరస్వతి తీరగా నా భార్యను తయారు చేయమన్నాడు అటుపట్టు అన్నారు వరిగట్లకి వెళ్ళి తీసిండు ఆకిట్ల కురిసేసి కురిసి లోపల కూర్చుంట పెట్టి దిగపార తానం పోసిండు తల్లికి తెల్ల తీర కట్టి తెల్ల రైక తొడిగి గొప్పల మల్లెపూలు పెట్టి చెంపలకు గంధం పెట్టి నెట్టికి కుంకుమ పెట్టి ఉలకంగా ఒడి వాళ్ళ బియ్యం పోసే వరకల్లా మరో పార్వతి మరో సరస్వతి తీరు కనబడుతుంది భార్య పట్టు అన్నారు కుర్చీలకి వెళ్ళి తీసి పాడ లోపల వరుండ పెట్టిండు ఇంటి కొత్త బట్ట మీద కప్పిండు కట్టుదాళ్ళతోని గట్టిగా కట్టుకున్నారు పెళ్ళయి నాయన బాసింగాలు విడవలేదు కాబట్టి రాదు రట్టంగా మారాదు ఆనాడు బావి వీధికి వెళ్ళిపోయి తలపెడి స్నానం చేసి కొత్త కుండలకి పట్టుకొని భార్య అటువంటి కనుక పాడకాడ చేరవచ్చిండు ఇంటి డప్పులు ఏగే డప్పులు ఏగంగా మోగే డప్పులు మోగంగా గోవింద నన్న రమ్మ
బిడ్డ లేవే బడి బిడ్డ అవ్వ నన్ను లేపి నాకు తానం పోసి అవ్వ నాకు కడుపుని నల్లం పెట్టి నూటికెళ్ళ లేపి అవ్వ నన్ను పల్లెటించే నాకు కన్న తల్లి అవ్వ నాకెద్దరు కానీ అగో వెనక మనలాగా బిడ్డ ఎదుగుంటా వస్తానేనా రాను తల్లి నెట్టుకొని వస్తుంటే పోటమ్మ ప్రజవారు గోడలెక్కి చూస్తాండు ఆగమ్మ ప్రజవారు వలవలెక్కి చూస్తాండే తల్లి నెట్టుకొని రాను కాట్నాల గడ్డలు ఏర వచ్చే వరకు సింతే సాగలు శ్రీగంధం చెక్కలు మధ్య సాగలు మరిగంధం చెక్కలు గంధం చెక్కల కాటం తయారు చేసిండు కాటం రేవుల్లో వచ్చే తొవ్వల్ల పత్తను తంగడి చెట్టు చూసి పట్టుపట్టు అన్నారు పాడే ఆ చూడది చిన్ను నాయన తల్లికి అటువంటి తల్లి పేరు వేసి ఇప్పుడు గల్లం వేసి వెనుకోళ్ళు ముందుకయ్యి ముందోళ్ళు వెనుకకయ్యి గోవింద గోవిందను అన్నారు అదే లేపుకున్నారు గడ్డల తల్లినెత్తు కట్టాను కాటం చుట్టూ 5 చుట్టూ వలంపూడి తిరిగిండు ఆయన అటువంటి కనుక పట్టు అన్నారు పాడే ఆ చోట తీసిందే పట్టు రాళ్ళు దగ్గర నరికిండు మీద కప్పిన పట్ట తీసేసిండు ఆయన కాలుకు కడమున్నా కలవడి గుంజుకున్నారు ఏరు కుంగులు ఉన్న ఎగవడి గుంజుకున్నారు సొమ్ములు సొమందాలు దొంగలు పట్టట్టుగా నిలువెళ్ళ దోసుకున్నారు బిడ్డ అని అవ్వ కాళ్ళు మొక్కు బిడ్డ చెవుకాడ మూతి పెట్టి 3 సార్లు అవ్వ అని పిలివే తండ్రి కామాట అన్నప్పుడు కనుక 7 ఏళ్ల బిడ్డ 10 బట్టలతోని అవ్వ కాళ్ళ మీద వాడి అవ్వను ఊరు గడ్డ గడపడ ఇల్లు కట్టుకుంటున్నావు నీ బంగారు శరీరం శనమైతే అగ్గి లోపల దగ్ధమైపోతుంది ఆశ బంగారు పాదాలు ఒక బిడ్డ చెవుకాడు మూతి పెట్టి అవ్వ అమ్మని 3 సార్లు పిలుపులు పిలిచిన అటువంటి కనుక కన్న తల్లి లేకపో 3 సార్లు పిలిచినప్పుడు కనుక 7వ బిడ్డ నీకు తెలిసిన పెద్ద మనిషి రెట్టబట్టి అంత దూరం తీసుకుపోయిండు పట్టు అన్నారు నాయన పాలకి వెళ్ళి తీసిండు కాటంలో పెట్టిండు శ్యామరాజు రారాజు దానం చేసి కొనుక్కున్నాడు నీళ్ళు పట్టుకోండి అయినా కాటం చుట్టూ 5 చుట్టూ వలంపూడి తిరిగినప్పుడు 5 రంధ్రాలు వేసిండు తల ప్రేమన కుండ ఎత్తేసిండు నాయన ఎడమ చేత తలగొర్రాయి పట్టిండు ఎడమ చేత తలగొర్రాయి పట్టి భార్య కాటనానికి అగ్గిగోత్రం పెడతాండు తల ప్రేమను ఏరవచ్చి తలగొర్రాయి పెట్టినప్పుడు కాటం 4 ముళ్ళు కరెంటుకుని బరబర కొండ పవన్ల మంటలు ఎత్తాను సిరిగంధం చెక్కల్లా చిరుచురుకు తల్లి మరిగంధం చెక్కల్లా కన్న తల్లి శ్యామలదేవి మాంసాలు ఉడుకుతాయి అగ్గిలోన శరీరం దగ్ధం అవుతుంది కాటం అటువంటి కాలే కాటాన్ని చూసుకుంటే అంతవరకు దూరాన అటువంటి కనుక తండ్రి బిడ్డలు చూసి కలకల కన్నీరు తీస్తాను ఒక్కసారి ఒక్కలేకు సావచ్చింది మీ అందరికి కూడా మీకు మటన్ గంతులో ఇచ్చాం మరుగుతాండి అవ్వ